నంద్యాలలో 2021 సెప్టెంబర్ 21 జరిగిన హత్య కేసును కోర్టు కొట్టివేసింది. ప్రముఖ ఆర్యవైశ్యుడు వైసీపీ నేత తిరువిధి వెంకట సుబ్బయ్యను కొందరు దుండగులు హత్య చేశారు. అంబటి సాయినాథ్ రెడ్డి వెంకటేశ్వర్లతో పాటు మరికొంతమందిపై మర్డర్ కేసు నమోదైంది. కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో 3వ అదనపు కోర్టు కేసును కొట్టివేసింది. కేసు కొట్టివేయడంతో న్యాయం గెలిచిందంటూ బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానంగా నన్ను ఎదిగించి తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే న్యాయం గెలిచింది అనుకుంటున్నాను. మా నాన్నకి అతనికి ఏదైనా పాత కక్షలు నుండి వచ్చేమో కానీ ఆ పాత కక్షల నేపథ్యంలో హత్యలు చేయాల్సినంత అవసరం లేదు. కానీ అనవసరంగా ఎత్త కేసులు ఇరికించేసి నా లైఫ్ని, నా కెరీర్ నాశనం చేశాను. అయినప్పటికీ ఎండ్ ఆఫ్ ది డే న్యాయం గెలిచింది. భవిష్యత్తులో రానున్న రోజుల్లో కూడా ఇంకా న్యాయం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అంబటి సాయిరెడ్డి మరియు కాటపు వెంకటేశ్వర్లు పేరు పైన ఉన్న మర్డర్ కేసుని ఛార్జెస్ ప్రూవ్ కాలేదని చెప్పి కొట్టివేయడం జరిగింది. 2021లో నంద్యాల టౌన్లో తిరువిధి వెంకట సుబ్బయ్య యొక్క హత్య కేసులో సెప్టెంబర్ నెలలో జరిగిన హత్య కేసులో మరి అంబటి సాయిరెడ్డి కాటపోగు వెంకటేశ్వర్లు ప్రధాన నిందితులుగా ఉండడం జరిగింది. తదనంతరం జరిగిన సుదీర్ఘ విచారణ తర్వాత వీరిపైన ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో మర్డర్ 302, అటెంప్ట్ మర్డర్ 307 ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో ఆ ఛార్జెస్ ప్రూవ్ కాలేదు కాబట్టి మరి కోర్టు వారు ఈ కేసుని ఈరోజు కొట్టివేస్తూ ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 1 and 4గా ఉన్నటువంటి అంబటి సాయిరెడ్డిని కాటపోగు వెంకటేశ్వర్లని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువడించడం జరిగింది.